హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిదంటే ఇంకా 1-2 డేస్లో ఏప్రిల్ మనకు ఎండ్ అవ్వబోతుంది. సో ఈ మంత్లో ద బెస్ట్ థింగ్ మీరు ఏం నేర్చుకున్నారు అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనం ఏం నేర్చుకున్నాము అనేది మనకు అర్థమైతే దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, నేర్చుకున్న దాని నుంచి పాజిటివ్గానే ఎలా ఉండాలి, అండ్ ఆ నేర్చుకున్న దాంట్లో ఉన్న నెగిటివ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రీడింగ్. సో మీరు ఈ మంత్ ఏప్రిల్ మంత్లో ఏం నేర్చుకున్నారు, ద బెస్ట్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్, అండ్ దాని నుంచి మీరు ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ నెగిటివ్ని బయటకు తీసేయాలి అనేది ఈ వీడియో. సో మనం చూద్దాం ఈ మంత్లో మీరు నేర్చుకున్న బెస్ట్ థింగ్స్ ఏంటివి అనేసి. సో 4 థింగ్స్ చూద్దాం మనము. మీరు నేర్చుకున్న 4 థింగ్స్ ఫ్రమ్ దిస్ మంత్. అండ్ ద ఫైనల్ కార్డ్ is yours. Okay, so rebirth, wow, courage, behind illusion, and maturity. Wow, so పాజిటివ్ కార్డ్స్. అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ అన్ని కార్డ్స్లోనూ సమ్వేర్ ఆర్ ది అదర్ వేర్ మీరు ఏదో ఒక విషయం నేర్చుకున్నారు చాలా గట్టిగానే అనేది ఈ కార్డ్స్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ కార్డ్ రీబర్త్ కార్డ్తో ఏం కనిపిస్తుంది అంటే మీరు ఈ ఏప్రిల్ మంత్లో, స్పెసిఫిక్గా నేను ఏప్రిల్ మంత్ గురించే మాట్లాడుతున్నాను, బిగినింగ్ ఆఫ్ ద ఏప్రిల్ టు బిగినింగ్ ఆఫ్ ద ఎండింగ్. సో మీరు ఏం నేర్చుకున్నారు ఈ రీబర్త్ కార్డ్తో అంటే ఏదైనా సరే, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, మీకు అనిపించుండొచ్చు, లేదంటే ఎవరైనా చెప్పించు యూ కాంట్ డూ ఇట్, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని. బట్ మీకు తెలుసు మీ కెపాసిటీ ఏంటిది అని. అట్ ద సేమ్ టైం మీకు తెలుసు మీరు దానికోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అని. అండ్ సమ్ టైమ్స్ మీకు కూడా అర్థమైంది మీరు ఓడిపోయారు అని. బట్ కానీ మీరు అక్కడ గివప్ ఇవ్వలేదు. సరే ఓడిపోయాను, పర్వాలేదు, అయినా సరే ఇంకొకసారి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఈసారి ఓడిపోవడం అనే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 99% అక్కడ వచ్చేసారు, సమ్వేర్ ఎక్కడో మిస్ అయిపోయింది. సో దానివల్ల మీరు ఓడిపోయారు, పడిపోయారు. ఇప్పుడు భయపడే అవసరం లేదు, ఇంకా అంతకంటే ఫాస్ట్గా, అంతకంటే అక్యురసీగా ఉన్న స్ట్రగుల్ని ఫేస్ చేసి సరే ఇంకొకసారి ట్రై చేస్తా, ఇంకొకసారి రీస్టార్ట్ చేస్తా, సరే ఎంత కష్టం వచ్చినా ఆల్రెడీ చూసేసాను నేను ఆ కష్టం, ఇంకొకసారి ట్రై చేసి ఖచ్చితంగా నేను గెలుస్తాను అన్న ఒక బెస్ట్ థింగ్ ఈ మంత్లో మీరు నేర్చుకున్నారు. అండ్ ఆ స్ట్రగుల్ నుంచి మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ని కూడా మీ లైఫ్లో మీరు మైండ్లో పెట్టుకొని ఉండొచ్చు. ఓకే, ఇలా ఉంది ఈ సిచ్యువేషన్, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఐ హ్యావ్ ద ఎబిలిటీ, ఐ యామ్ ద వన్ అన్నట్టు మిమ్మల్ని మీరు చాలా హ్యాపీగా, అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు అంత హ్యాపీగా మీరు బయటకు వచ్చారు. పడిపోయినందుకు బాధ కాకుండా సరే ఇంకొక ఛాన్స్ వచ్చింది నాకు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టు ఈ రీబర్త్ కార్డ్తో అనిపిస్తుంది. అండ్ ద కరేజ్ కార్డ్తో, కరేజ్ అనే పదంలోనే ఉంది ఎంత కరేజ్ ఉంది మనకు అనేసి. సో కరేజ్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే యూ హ్యావ్ ఆల్ ద కరేజ్ టు స్టార్ట్ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం మీరు ఎంత కష్టమైనా సరే దాన్ని అసలు ఆలోచించరు, దాంట్లో ఉన్న కష్టం ఆలోచించరు, కానీ ఆ పని చేసేటప్పుడు మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారో, అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటిది అంటే మీరు ఇప్పుడు ఈ ఏప్రిల్లో ఏం నేర్చుకున్నారు స్పెసిఫిక్గా అంటే కష్టం అనేది కాదు, ఎంతైనా సరే ఆ కష్టం నేను తీసుకోవాలి, ఆ స్ట్రగుల్ నేను తీసుకోవాలి. ఎందుకంటే బ్యూటిఫుల్ థింగ్స్ రావాలి అంటే అంత ఈజీ కాదు లైఫ్లో, అంత ఈజీగా వచ్చింది ఏది కూడా మనతో నిలబడదు అనేది మీకు బాగా అర్థమైంది ఈ మంత్లో. ఎందుకంటే చూడండి ఇక్కడ రాళ్ళు, అండ్ రాళ్ళలో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉందంటే అంత ఈజీనా, అసలే కాదు కదా. సో మీరు నేర్చుకున్న ఇంకొక విషయం ఏంటిదంటే ఏదైనా సరే కష్టపడితే వచ్చిందే నాతో ఉంటుంది, ఈజీగా వచ్చింది అంటే అది నాది కాదు. సో నేను ఈజీగా దేన్ని తీసుకోకూడదు, ఐ హ్యావ్ టు గివ్ మై 100%. అప్పుడే నేను వచ్చిన రిజల్ట్ని నా లైఫ్ లాంగ్ పెట్టుకోగలను, దాన్ని నేను ఆస్వాదించగలను, అది నాది అని ఒక బెస్ట్ థింగ్ని మీరు ఈ మంత్లో నేర్చుకున్నారు కరేజ్ కార్డ్తో అనిపిస్తుంది. అండ్ బియాండ్ ఇల్యూషన్ కార్డ్తో మీరు
ఈ మంత్లో నేర్చుకున్న థర్డ్ థింగ్ ఏంటిది అంటే మిమ్మల్ని మీరు బాగా నమ్మడం మొదలుపెట్టారు. అంటే ఇంతకుముందు కూడా ఉండుండొచ్చు, బట్ సమ్వేర్ మనము మనల్ని ఎంత అర్థం చేసుకున్నా ఒక్కొక్క సిచ్యువేషన్లో చిన్న ఎగ్జాంపుల్తో చాలా మైండ్లో మార్పు వస్తుంది, మన ఆలోచనలో చాలా మార్పు వస్తుంది. అలాగే ఈ మంత్లో మీరు నేర్చుకున్నది మీకు ఒక ఐ ఓపెన్ లాంటిది ఏంటిది అంటే బియాండ్ ఇల్యూషన్. అంటే మిమ్మల్ని మీరు బాగా నమ్మడం మొదలుపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక సలహా ఇచ్చినా దానికి మీ మనసు ఏం చెప్తుంది, మీ మైండ్ ఏం చెప్తుంది, ఏది నమ్మాలి, నా ఇంట్యూషన్ ఏం చెప్తుంది, నా గట్ పవర్ ఎలాంటిది, నేను ఆలోచించి డిసిషన్ తీసుకుంటాను, నన్ను నేను నమ్ముతాను ఖచ్చితంగా. సరే వాళ్ళు చెప్పినది 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టేక్ మై టైమ్ అండ్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నన్ను నేను నమ్మి నా సెల్ఫ్ నమ్ముతాను, అట్ ద సేమ్ టైం నా ఇంట్యూషన్ చెప్పింది నేను ఫాలో అవుతాను. అంటే మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మడం నేర్చుకున్నారు అనేది ఈ కార్డ్తో అర్థమవుతుంది. అండ్ మెచ్యూరిటీ కార్డ్తో మీ ప్యాషన్ని, మీ స్కిల్స్ని మీరు ఫాలో అవ్వాలి ఎట్ ఎనీ కాస్ట్. ఒకరి కోసం నేను నా ప్యాషన్ వదులుకోకూడదు, ఒకరి కోసం నేను నా స్కిల్స్ని వదులుకోకూడదు, దేన్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. అడ్జస్ట్ అవుతాను కానీ కాంప్రమైజ్ అవ్వను అనే ఒక మెచ్యూరిటీకి వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం బెటర్ అనే రియలైజేషన్కి మీరు వచ్చారు అనేది మెచ్యూరిటీ కార్డ్తో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇక్కడ ఏ విషయమైనా కానీ నేను రీస్టార్ట్ చేస్తాను, మై ఎబిలిటీ అనేది ఇక్కడ ఇంకొక కార్డ్తో. అండ్ కష్టపడడానికి నేను రెడీ, కష్టంతో వచ్చిన రిజల్టే బాగుంటుంది, ఈజీగా వచ్చింది నాది కాదు అనేది మీరు నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు, మీ ఇంట్యూషన్ పవర్ని నమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం మెచ్యూరిటీ కార్డ్తో మీ ప్యాషన్ని ఎవరి కోసమో వదులుకోవాలి, లేదంటే వాళ్ళు చెప్పారని అది కరెక్ట్ కాదేమో, ఇవన్నీ వదిలేసి కంప్లీట్గా యు ఆర్ ఇన్ ద కరెక్ట్ వే, యు ఆర్ ఇన్ ద రైట్ వే అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది. అంటే ఈ 4 థింగ్స్ మీరు ఈ మంత్లో గట్టిగా నేర్చుకున్నారు అనేది ఈ 4 కార్డ్స్తో తెలుస్తుంది. అండ్ మంత్లో మీరు నేర్చుకున్నవన్నీ లైఫ్ లాంగ్ మంచిగా యూజ్ అయ్యేవే. సో ప్లీజ్ కీప్ ఇట్ విత్ యూ ఫర్ ఎవర్ అనేది ఈ కార్డ్స్తో మీకు ఒక రీడింగ్. సో ఇది ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవి రెజొనేట్ అయితే, మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అట్ ద సేమ్ టైం లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.